అందరికీ నమస్తే అండి. అరుణ్ శివైర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. జీవితం సవ్యంగా సాగాలి అంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి. అలాగే సాఫీగా సాగాలంటే ఈ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వాటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజుల్లో సంతోషాన్ని కూడా నలుగురితో పంచుకోకపోవడమే ఉత్తమమని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సరిపడిన ఆహారం అయినా జీర్ణించుకోగలుగుతున్నారు, కానీ ఇతరుల సంతోషాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కరెక్టే కదండి. జరగడానికి ముందే మంచి జరుగుతుందని అనుకోకండి. జరిగిన తర్వాత మన మంచిగా జరిగిందని అనుకోవాలి. భగవంతుడు తెలుసు ఏది ఎప్పుడు మనకి ఇవ్వాలో. అలాగే పడిపోతే పగిలిపోతుందని ఫోన్ను మనం ఎంతో గట్టిగా పట్టుకుంటాము, కానీ విడిపోకుండా బంధాన్ని పట్టుకోలేకపోతున్నాము. కోల్పోతే ఇంకోటి కొనుక్కోగలం, కానీ బంధాన్ని తిరిగి మనం పొందలేము. మనం భూమి మీదకు వచ్చిన అతిథులం. ఇక్కడ ఉండిపోవడానికి ఎవరూ రాలేదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా ఉన్నన్ని రోజులు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కుటుంబంలో వారి కోసం బ్రతకాలి. మనకు నిజమైన ఆస్తులు అనారోగ్యం లేకుండా బతకడం, అనవసరమైన ఆలోచనల్ని మనసుని బాధ పెట్టకుండా ఉండడం అనేది రెండు ముఖ్యమండి. అలాగే ఎవరైనా మాట సహాయం, డబ్బు సహాయం తీసుకున్నప్పుడు ఉన్న మర్యాద మనకు అవసరమైనప్పుడు వారిని అడిగితే అలా అనేది అనిపించదు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య ఆయన్ని విడిచి ఉండలేదు. భార్య ప్రేమ తెలుసుకున్న భర్త ఆమెకు ఎడంగా ఉండలేడు. అర్థం చేసుకోవడానికి, అపార్థం చేసుకోవడానికి ఒక అక్షరమే తేడా. ఈ ఒక్క అక్షరంతో బంధాలు దూరం అయిపోతున్నాయి. మనం అనుకున్న వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం జీవితం ఆనందంగా ఉండాలి అంటే నమ్మవలసింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. అందరూ ఏ బంధమైనా నమ్మకం, ప్రేమ ఉంటే చాలు, వారిని ఎవరు విడతీయలేరు. అంతే కదండి. ఈ భూమి మీద ఎవరు ఎంతకాలం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం బ్రతికి ఉన్నంత కాలము ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇలా కొన్ని జీవిత అనుభవాలు, సత్యాలు నా అనుభవంగా కొన్ని సేకరించి మీకు నేను కొన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఏ విషయమైనా అవగాహనగా అనేది మనం తెలుసుకోవాలి. ఇలా ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఎంతో ప్రశాంతతను అనేది కోల్పోతున్నారు. భార్యాభర్తలో ఉన్న బంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఇతరుల విషయాలు వాళ్ళ కుటుంబంలోకి తీసుకోవడం, ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయం, పిల్లలిద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఆరోగ్యం, వాళ్ళ బట్టలు, వాళ్ళకి చక్కగా ఇస్త్రీ బట్టలు చేసి చక్కగా స్కూల్కి మంచి బట్టలు ఇవ్వడం, వాళ్ళ ఆరోగ్యం తిన్నారో లేదో చూసుకోవడం, అన్నీ చేయడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పట్టించుకోవడం, భర్తకు కావాల్సిన అన్నీ చూసుకోవడం. వీటికంటే వేరే వాళ్ళ విషయాలు చర్చించుకోవడానికే సమయం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. మగవారైనా సరే అనవసరమైన ఫోన్లు మాట్లాడడం కాకుండా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.